గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. 1/1 × 3 క్వశ్చన్లు రాస్తాను. దాని తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మీకు డౌట్ రాకపోవచ్చు. 1/7 అండ్ సో ఆన్ అప్ టు 1/29 × 31. ఇది క్వశ్చన్ చూడండి సార్. అనిల్ నాయర్స్ అప్రోచ్. ఇది నేను గనక ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. అనిల్ నాయర్స్ అప్రోచ్ చాలా సింపుల్. 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ లో డినామినేటర్ లో ఎన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి? 2 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. డినామినేటర్ లో గనక n న్యూమరికల్ వాల్యూస్ ఉంటే, డినామినేటర్ లో గనక n న్యూమరికల్ వాల్యూస్ ఉంటే ఆన్సర్ లో దానిని n-1 న్యూమరికల్ వాల్యూస్ గా మార్చాలి. ఇదే షార్ట్ కట్. క్వశ్చన్ లో 2 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఆన్సర్ లో ఇక్కడ n బదులు 2 పెడితే 2 న్యూమరికల్ వాల్యూస్ ఉంటే ఆన్సర్ లో ఒకటే ఒక న్యూమరికల్ వాల్యూ ఉండాలి. ఒకటే ఒకటి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. 1/. ఈ రెండిటి మధ్యలో తేడా ఎంత? ఏం తేడా కాన్స్టెంట్ గా ఉన్నది? తేడా కాన్స్టెంట్, దాని వాల్యూ 2. దాని వాల్యూ 2. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని వాల్యూ 2. ఇది కూడా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే LT మైనస్ FT ఆర్ LV మైనస్ FV. LV మైనస్ FV అంటే లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ ఎంత? 2. 1/2. 1-1/31. ఆన్సర్ ఎంత? 15/31. 15/31. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఏమీ డౌట్స్ నన్ను అడగద్దు. 3 ఎగ్జాంపుల్ వేసిన తర్వాత డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. సెకండ్ క్వశ్చన్. 1/1 × 4. 4 × 7. 7 × 10. 31 × 34. 31 × 34. ఎన్ని క్వశ్చన్లో ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి? 2 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి. 2 ఉంటే ఆన్సర్ లో 1 రావాలి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. 1/. LV మైనస్ FV. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. 4 - 1 ఎంత? 3. 7 - 4 ఎంత? 3. అన్నిట్లో అదే. సో ఆన్సర్ ఈజ్ 1/3 ఇంటూ 34 - 1 33/34. ఆన్సర్ ఈజ్ 11/34. ఆన్సర్ ఈజ్ 11/34. సెకండ్ వన్ ఒక్కసారి వినండి సార్. ఏం డైరెక్ట్ గా చూడండి. దాని తర్వాత డౌట్ ఉంటే పెన్ రిమూవ్ చేయండి సార్. పెన్ రిమూవ్ చేయండి. 1/2 × 7 ప్లస్ 7 × 12 ప్లస్ 1/12 × 17 and so on up to 52 × 57. 1/2 × 7. 1/7 × 12 and so on up to. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 11/34. ఎస్ శ్రీరామ్, వెరీ గుడ్. 1/2 × 7. 7 × 12. 12 × 17. 52 × 57. 2 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. 1/. డిఫరెన్స్ ఎంత? 2. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. 1/5 × 57 మైనస్ 2 55 డివైడెడ్ బై 2 × 57. చూడంగానే ఆన్సర్ మీకు కనబడుతుంది 11/114. 11/114 అర్థమవుతే చాలా ఈజీ సార్. 1 × 4 × 7 ప్లస్ 1/4 × 7 × 10 అండ్ సో ఆన్ అప్ టు
31 ఇంటూ 34 ఇంటూ 37 1/31 ఇంటూ 34 ఇంటూ 37. క్వశ్చన్ లో ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి? 3 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి. షార్ట్ కట్ ఏం చెప్తుంది? n న్యూమరికల్ వాల్యూ, డినామినేటర్ లో ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉంటే దానికి n-1 అయ్యాలి. డినామినేటర్ లో 3 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి. ఫస్ట్ 2 రాయండి అండ్ లాస్ట్ 2 రాయండి. 2 ఉంటే ఫస్ట్ ది లాస్ట్ ది, 3 ఉంటే ఫస్ట్ 2 లాస్ట్ 2, 4 ఉంటే ఫస్ట్ 3 లాస్ట్ 3, 5 ఉంటే ఫస్ట్ 4 లాస్ట్ 4. 1 లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. 7 మైనస్ 1 ఎంత? 6. 10 మైనస్ 4 ఎంత? 6. 37 మైనస్ 31 ఎంత? 6. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఆన్సర్ ఈ రూపంలో ఉంటే టక్కున వస్తుంది, లేకపోతే ఎల్సిఎం చేసి ఎలిమినేషన్ తీసుకోండి. 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ అందరు పెన్ను డ్రాప్ చేయండి సార్. 2 ఇంటూ 5 ఇంటూ 8 ఇంటూ 11 ప్లస్ 1/5 ఇంటూ 8 into 11 into 14 and so on up to 32 into 35 into 38 into 41. అందుకే ఈ క్లాసెస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు సార్. మీకు ప్రతి క్లాస్ లో షార్ట్ కట్స్, ఫుల్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. 2 into 5 into 8 into 11. ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి? 4. ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 3. 35, 38, 41. 1 లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ 9. 5 ప్రాబ్లంల తర్వాత నాకు తెలిసి మీకు ఒక్క డౌట్ కూడా రాకపోవచ్చు. అర్థమైంది కదా సార్? ప్యాటర్న్ రేపొద్దున మనము ఇంకో ప్యాటర్న్ ఆల్జీబ్రాలో మిగతా వెరైటీస్ అన్ని చేస్తే సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని అయిపోతాయి. ఈ 5 ప్రాబ్లమ్స్ లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే దయచేసి అడగండి. 5 ప్రాబ్లంలో డౌట్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ సే ఎస్. క్లాస్ మాత్రం ఏ క్లాసు మిస్ అవ్వద్దు. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చెప్పేస్తారు. దీనికి పెన్ యూజ్ చేయకుండా ఆన్సర్ చెప్పండి. 2 ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ. 1 లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. 1/3 ఇంటూ 1/2 మైనస్ 1/35. థర్డ్ క్వశ్చన్ రైట్. ఇది చూడడానికి కొంచెము డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ఇది ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 1/2 స్క్వేర్ మైనస్ 1. 1 ని నేను 1 స్క్వేర్ అనుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 1 ని 1 స్క్వేర్ అనుకుంటాను. 1 ని 1 స్క్వేర్ అనుకుంటాను. 1 ని 1 స్క్వేర్ అనుకుంటాను. 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b. 4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 4 మైనస్ 1 ఇంటూ 4 ప్లస్ 1. 6 మైనస్ 1 ఇంటూ 6 ప్లస్ 1. 20 మైనస్ 1 ఇంటూ 20 ప్లస్ 1. 1/1 ఇంటూ 3, 1/3 ఇంటూ 5, 1/5 ఇంటూ 7. ఇది ఎట్లా వచ్చింది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో ఆన్సర్ ఎంత? 2 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ, లాస్ట్ న్యూమరికల్ వాల్యూ. 1 లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. సో 1/2 ఇంటూ 20/21. 20/21 ఈజ్ 10/20. 10/21. I hope it is clear.